ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిచర్యలో యేసు ప్రభు వారు బోధించేటప్పుడు వెనుక అడుగు వేసినట్లు కానీ ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు కృంగిపోయి వెనక్కి తిరిగినట్లు కానీ ఎక్కడా లేదు. యేసు ప్రభు వారి జీవితంలో వెనుక అడుగు వేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఆయన జీవిత చరమాంకంలో మరణ దినము వచ్చినా సరే ఆ మరణాన్నే జయించి తిరిగి లేచిండు కానీ ఆ మరణానికి దాసోహమైనట్టు ఎక్కడా లేదు. నేడు ఆయన వారసులము, ఆయన యొక్క స్వాస్థ్యము, ఆయన ప్రజలమైనటువంటి మనము కూడా దేవునికి కూడా మనుషుల్ని కొంచెం సేపు పక్క పెడదాం. వాడికి భయపడతాం, వీడికి భయపడతాం, కొంచెం సేపు వాక్యం చదువుకొని ధైర్యంగా ఉండటం, ఇది రొటీన్, ఇదంతా మామూలే. దీన్ని పక్క పెడదాం. దీనికంటే ఒక కొండ కానీ లోయ కానీ సముద్రం కానీ ఎదురొచ్చింది అనుకోండి, ఇవి కూడా నిలబడకుండా పక్కకు పోతా ఉన్నాయి. ఆయన ప్రజలమైనటువంటి మన ముందు ప్రకృతి అనేది, ఆయన ద్వారా సృష్టించబడినటువంటి ఈ నేచర్ అనేది ఆయన ప్రజల ముందు, ఆయన ముందు ఏమైతే ఉన్నదంటే తొలగిపోతా ఉంది ఈ మనుషులంతా. అందుకే మనుషుల ముందు మనం నిలబడినప్పుడు ఆ భయపడి కొంచెంసేపు ఎట్లనో అని చెప్పి నేను అని కింద మీద అయిపోయి తర్వాత వాక్యం చదువుకుని పదం ఇట్లా, ఇది మామూలు. ఇది దీనికంటే నేచర్ ఉంది, ప్రకృతి ఉంది. ఒక కొండ ఎదురొచ్చింది అనుకోండి, నువ్వేమో ఉండి ఏం పోతావులే, కోమన్నగా నువ్వు బాబు మేమే పక్క పోతావు అని చెప్పినని పోవాల్సిన పరిస్థితి మనుషులకి. ఆ కొండలని సైతము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పక్కకు తప్పిస్తా ఉన్నాడు దేవుని ప్రజల ముందు. అంతటి దేవాది దేవుడు మన దేవుడు. ఆయనను మనం అనుసరిస్తా ఉన్నాం కదా. ఇట్లాగా అనుసరించేటప్పుడు పరిస్థితుల్లో మన శరీరం మన మీద ఉన్నన్ని రోజులు, ఈ శరీరం మనల్ని అంటి పెట్టుకొని ఉన్నన్ని రోజులు ఏ పరిస్థితికైనా సరే ఏదో ఒక సందర్భంలో వెనక అడుగు వేయక తప్పదు. అది గ్యారంటీ, తప్పదు. అంతే. ఇక గ్యారంటీ అనే మాట కూడా వాడొద్దు. శరీరం ఉందా, ఇక ఏదో ఒక పరిస్థితిలో కృంగిపోవాల్సినటువంటి పరిస్థితి, వెనక అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే ధైర్యంగా ఉన్నాడు బిడ్డ, ధైర్యంగా ఉన్నాడు కొడుక అని చెప్తాడు. ఎంతగా అంటే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆ సముద్రంలో ఎప్పుడేం జరుగుతుందో అందులో ఉండేటువంటి ఆ ఓడ నడిపించేటువంటి ఆ సిబ్బంది అంటారు కదా, వాళ్ళు ఏమంటారు, ఆ ఓడ నడిపించేటువంటి ఆ సిబ్బంది అంటారు కదా, వాళ్ళకి బాగా తెలుసు తుఫాను ఎప్పుడు వస్తుంది, ఒకవేళ తుఫాను వస్తే పరిస్థితి ఏంది, ఎట్లాగ బయటపడాలా అనే విషయాలు బాగా తెలుసు. అంత తెలిసినటువంటి వారికి నడి సముద్రంలో దేవుని సేవకుడు అన్నలారా ధైర్యంగా ఉండండి, మీరు సావరు, నేను సావను, మీరు సావరు. ఎందుకంటే చావనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులైనటువంటి పౌలు ఆ ఓడ నావికులతోటి, ఆ ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులతోటి చెప్తా ఉన్నమాట. నిజానికి చెప్పి బలపరచాల్సింది ఎవరంటే ఆ సముద్రం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆ ఓడ సిబ్బంది, ఆ ఓడను నడిపించేటువంటి నావికుడు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రయాణికులకు చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకోండి అయ్యా, ఏం కాదు, మీ ప్రాణాలు మీకు ఎటు బాగు, మీకే ఉంటాయి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో
దేవుని సేవకుడు దేవుని చేత బలపరచబడి ధైర్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనము అపోస్తల కార్యము 27వ అధ్యాయము 22, 23 వచనంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయనను ధైర్యం తెచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. భయపడద్దు దేవుని ప్రజలారా, ఈ షిలోహు పరిచర్యను అనుసరించే దేవుని స్వాస్థ్యమైనటువంటి వారులారా, భయపడగాకండి. ఈ ఓడకి డ్యామేజ్ అయితే అవుతుంది. ఓడలో ఉన్నటువంటి సరుకు కూడా నష్టం కలుగుతుంది. కానీ మీ ప్రాణాలకి కానీ మీకు కానీ మీ ప్రాణాలకి కానీ మీకు కానీ ఏ హాని కూడా కలగదు అని రాత్రి నా పక్కన నిలిచిన దేవుని దూత నాకు చెప్పింది. దేవుని దూత రాత్రి నా పక్కన నిలబడి నాకు చెప్తే నేను మీతో చెప్తా ఉన్నా, మీరు భయపడగాకండి. పరిస్థితుల ముందు నిలబడి పరిస్థితులని ప్రకృతిని అణచగలిగినటువంటి దేవుడు మా దేవుడు. నేను ఎవరి మనిషిని అనుకుంటా ఉన్నారు తెలుసా? నేను ఎవరి మనిషినో తెలుసా? పైన ఆకాశాన్ని, ఈ భూమిని, మనం ప్రయాణిస్తున్న ఈ సముద్రాన్ని కలగజేసినటువంటి ఆకాశమందలి దేవుని యొక్క సేవకుణ్ణి. ఆయన నాకు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా జరుగుతుంది. నేను నమ్ముతా ఉన్నా, మీరు కూడా నమ్మండి. మా దేవుడు పరిస్థితుల్లో ఆ బోటుని, ఆ సరుకుని కాపాడి విలువైనటువంటి మనుషులని హాని కలగటం కొరకు అప్పగించే దేవుడు కాదు. మనుషులని ఆయన కాపాడుతాడు, మిగిలినటువంటి వాటిని ఆయన పట్టించుకోడు. ఆయనకి మనుషులు విలువైనటువంటి వారు. మనుషులు విలువైన వారు. భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ 2025 సంవత్సరంలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనుషులకి విలువ లేదు. విలువ లేని వాటికి విలువ ఇస్తా ఉన్నారు. అది ఎవరైనా సరే, ఏదైనా సరే. మనుషులకి విలువ లేదు. ఇంకా దీని గురించి చెప్పుకుంటా పోతే పళ్ళు పాట ఇట్లా చెప్పుకుంటా పోతే రోజు అంతా చెప్పుకోవచ్చు. అంత కోపం వస్తుంది. నిజంగా చెప్తాను, అంత కోపం వస్తుంది. మనుషునికి విలువ ఇవ్వకుండా, మనుషునికి ఏ మాత్రం కూడా విలువ అనేది లేకుండా పోతా ఉన్నది. రోజుకి విలువ లేని వాటికి అబ్బో మీరు చూడాల్సిన పని లేదు, వినాల్సిన పని లేదు. అంత గొప్ప విలువ ఇస్తా ఉన్నది లోకము. ఈ రోజు కూడా, రేపటికి కూడా అదే జరుగుతుంది. దేవుని దూత దేవుని సేవకునితో చెప్తా ఉన్నది, పౌలా, మీతో పాటు ఉన్నటువంటి వారికి ఏ హాని జరగదు, మీకు ఏ హాని జరగదు. ఈ ఓడకి, అలాగనే ఓడలో ఉన్నటువంటి సరుకుకే హాని కలుగుతుంది. అప్పుడైతే బాని అటువంటి ఓడలు ఇంకొక 100 చేసుకోవచ్చు. ఒక మనుషునికి హాని కలిగితే ఏమన్నా తీసుకొస్తావా మనుషుల్ని? ఆ మనిషికి ఏమన్నా అయితే తిరిగి మరలా తీసుకురావు. కాబట్టి ఇదే బెస్ట్, ఇదే మంచిది. దేవా కాపాడు, వీళ్ళనే కాపాడు, నాతో పాటు ఉన్నటువంటి వారిని కాపాడు. అది పోతే పోని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే రివర్స్ అయిపోయింది. అంతా మనుషులు పోతే పోని, అవి ఉండని. 4 రోజులు తిని శరీరాన్ని కాపాడుకొని ఆ తర్వాత తిన్నది కళ్ళకు కనపడదు, చెవులకి కనపడదు. ఈ మనిషి కూడా కొన్ని రోజులకు కనపడటం అట్లాగే అయిపోతుంది. మనుషునికి ఆయన ఏం చేస్తాడంటే విలువ ఇస్తాడు. ఆయన దేవాది దేవుడు కాబట్టి విలువ ఇస్తాడు. ఆ దేవుని దూత దేవుని మనుషునికి ప్రక్కనే నిలబడి, ఇదిగో పౌలా, నీ స్వాధీనంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనుషునికి కూడా ఇంత హాని కలగదు. మీ జీవితాలకు దేవుడు
ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఆయన మీ ప్రాణాలకి, మీ యొక్క జీవితాలకి ఆయన ఏంటంటే షూరిటీగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని యొక్క మీ ఇంట్లో ఉన్న బంగారానికి కాదు, ఆ ప్లాటు పేపర్లకు కాదు, ఇళ్ల స్థలాలకి కాదు, భూములకి కాదు, ఇళ్ళకి కాదు, మీ ప్రాణాలకి దేవుడు షూరిటీగా ఉంటా ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే మన ముందు నిలబడి మనకు అండగా ఉంటాడు. కీర్తన గ్రంథం కూడా ఇదే విషయాన్ని సెలవిస్తా ఉంది. 62వ కీర్తన 6వ వచనం, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఈయన పక్కన ఉంటే, యేసుప్రభు వారు పక్కన ఉంటే ఇంకెక్కడ కదిలించబడేది? దేవునికి స్తోత్రం. కదిలించబడనటువంటి దేవుడు మనకున్నాడు. ఎవ్వడు కూడా ఆయన్ని కదిలించలేడు. ఆ దేవుని పక్కన మనమున్నాం అనుకోండి, కదిలిపోయేటువంటి, కనుమరుగైపోయేటువంటి మన జీవితాలకు స్థిరత్వాన్ని తెస్తాడు. ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఆయన మన జీవితాలను అభిషేకిస్తాడు. ఆయనలో మనల్ని అభిషేకిస్తాడు. ఆ శ్రేష్టమైనటువంటి క్రీస్తు యొక్క కృపలను వ్యర్థం చేసుకోవద్దు. ప్రపంచంలో మీరు ఒకసారి చరిత్రలోకి పోయి చూడండి, ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చెప్తే నవ్వుకునే విధంగా జీవితాలను ముగించుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. గొప్ప పేరు. నాకే ఒక్కొక్కళ్ళు గుర్తొస్తా ఉంటే నవ్వుస్తా ఉంది. వాళ్ళ గురించి చెప్పినా అనుకోండి బాగోదు, అందుకని నవ్వుతా ఉన్నా. వాళ్ళు లోకంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళ చేతులతో వాళ్ళ ముగింపు ఎట్లాగ రాసుకున్నారంటే వినే వాళ్ళకి నవ్వు వచ్చే విధంగా ఉంటది. ఈడే అంత బతికి ఎట్లా వచ్చిండు అనే విధంగా ముగించుకున్నారు. ఈయన చెప్పేటువంటి మాట, ఈయన చేసేటువంటి వాగ్దానం, అది ఏదైనా సరే దాని ముందు నిలబడి రక్షణాధారముగా ఈయనైతే మనల్ని ఈయన కనుక మనం ఆశ్రయించినాం అనుకోండి, ఈయన దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, మనకి డోకా లేదు. ఈయన మనల్ని కాపాడగలుగుతాడు, ఈయన రక్షించగలుగుతాడు అనేటువంటి ఒక ఆలోచన, ఒక ధైర్యాన్ని తీసుకొస్తాడు ఈయన. మన ప్రభు, మన రక్షకుడు మనతో పాటు ఉండటం కొరకు ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధుడు నేటి దినమున చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, ధైర్యంగా ఉండండి బిడ్డలారా, ధైర్యంగా ఉండండి కొడుకులారా, కూతుళ్ళలారా, ధైర్యంగా ఉండండి. మీరు నీతిమంతుడైనటువంటి దేవునిని కలిగి ఉన్నారు. ఆ దేవుడు సింహం లాంటోడు, ఆ దేవుడు సింహము లాంటోడు. మనకి అప్పుడప్పుడు మాటలు అంటూ ఉంటారు, నువ్వు ఫలానా జంతువు లాగా అని చెప్పినాను. ఇక మాకు వాటి పేర్లు ఎందుకులే కానీ తెలుసు కదా మనకి, ఫలానా జంతువు లాగా ఉండదని చెప్పినాను అంటూ ఉంటారు. ఆ జంతువుల పేరు పెట్టి పోలిక చూపిస్తారు. దేవుడు సింహములాగా మన పక్షంగా ఉంటాడంట. ఆ సింహం అయినా సరే కొన్ని సందర్భాల్లో, ఏ సందర్భంలో కూడా సింహము వెనక్కి పోవటం అనేది ఉండదు. సింహం వెనక్కి పోవటం అనేది ఉండదు. ఆ సింహంతో సమానంగా ఇంకా దానికి మించి ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆ బలమైనటువంటి దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నిందురు. దేవుడు సింహం లాంటోడు. ఆ పంజా ఇసిరిండి అనుకోండి, దాంట్లో నుంచి తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. ఈ సింహము వద్ద ఉన్నటువంటి మనము ధైర్యంగా ఉండాలి. ఎటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాలా? ఈ యేసుప్రభు వారు ఏ పరిస్థితుల్లో పడి వెళ్ళినా సరే చివరికి మరణంలో పడి ముందుకు వెళ్ళిపోయాడు, మరలా వెనక్కొచ్చాడు. అంటే ఆయన ముందు నిలబడేది ఏదీ లేదు. ఆయన ముందు నిలబడేది ఏదీ లేదు. ఆయన ముందు మనం నిలబడినట్లయితే ధైర్యంగా ఉండాలి.
ధైర్యం తెచ్చుకొని బతకండి. ధైర్యం తెచ్చుకొని బతకండి. ఇంకొక విషయం ఏమిటంటే యథార్థంగా ఉండండి. జీవితంలో నష్టపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, దేవుణ్ణి బట్టి నష్టపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇంకొక 4-5 గంటలు అయితే స్నానం చేయడానికి చొక్కా ఇడిచేస్తాం, షర్ట్ తీసేస్తాం కదా. షర్ట్ తీసేసినంత ఈజీగా ఆ నష్టాన్ని భరించండి. ఆమె నష్టం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి బట్టి నష్టపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈ చొక్కాని తీసి అంత ఈజీగా పక్కకు పెడతామో ఆ నష్టాన్ని కూడా అంతే తేలికగా పక్కకు పెట్టండి. యథార్థంగా దేవుణ్ణి మీరు అనుసరించారనుకోండి, ఆయన బలమైనటువంటి దేవుడుగా ఉంటాడు. ఎంతటి బలమైనటువంటి దేవుడు అంటే అంతటి బలమైన దేవుడుగా ఉంటాడు. ఆమె నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉండాల. మన దేవుడు సింహము లాంటోడు. ఆ సింహము ఏ పరిస్థితిలో కూడా వెనుకడుగు వేసినట్టే లేదు. ఏ మనుషుడు ఆయన ముందు వచ్చి నిలబడ్డా సరే ఆ మనుషులకు ఉన్నటువంటి సమస్యను తీర్చగలిగిండే కానీ సర్వ ప్రయత్నాలు చేసి శాయశక్తుల ప్రయత్నించి నాతోటి కాదులే, నా వల్ల కాదులే, పోరాపో అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఆయన ముందు నిలబడిన ప్రతి మనుషునికి కూడా ఆయన ఏం చేసిందంటే, ఆయన సమర్థుడు కదా, ఆయన సామర్థ్యము చొప్పున ఆ ఎదుటి మనుషుల యొక్క సమస్యను తీర్చాడు. ధైర్యంగా ఉందాం. మన దేవుడు మన పక్కనే నిలిచి ఎంతటి పరిస్థితి అయినా సరే చేపట్టుకొని బయటికి తీసుకొస్తాడు. అందులో ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు అని చెప్పి అంటారుగా, ఆ ఓడ నడిపించేటువంటి నావికులకు కూడా తెలియనటువంటి విషయాలని దేవుని సేవకుడు బయలుపరిచి చెప్తే ప్రాణ భయంతో ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు, ప్రాణాలు అరచేత పట్టుకొని. ఆ ఓడలో ఉన్న సిబ్బందికి కూడా మునుకు మన టాయిల్లో ఉండాలి. ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉంది ఆ సిచ్యువేషన్ అనేది. నడి సముద్రంలో ఉన్నారు. చీకటి సమయంలో, రాత్రికాల సమయం అది. ఈ పరిస్థితి మీరే ఆలోచన చేయండి ఎట్లుంటుందో. ఆ ఓడ సిబ్బందికి కూడా ధైర్యాన్ని చెప్పి దేవుని సేవకుడు సురక్షితంగా బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క సహాయము చేత ఆయన మనకు అండగా ఉండి సహాయం చేస్తాడో, సంరక్షిస్తాడు. ఆ రక్షించగలిగినటువంటి సింహము వలె మనకు తోడై ఉండే దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజలకు తండ్రి నీవు నీ బలమును అనుగ్రహించి నీ దక్షిణ హస్తపు బలమును బట్టి నీ ప్రజలకు తండ్రి తోడయ్యుండి వారి ముందు నిలిచినటువంటి బలమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా బలహీనపరిచి నీవు బలమైన దేవుడవనియు నీ ముందు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదని నీ ప్రజల జీవితాలలో అనుభవపూర్వకముగా నీ చేతి కార్యములను జరిగించుట ద్వారా నీ ప్రజలకు తండ్రి విశ్వాసమును కలిగించమని, అట్టి విశ్వాసమును స్థిరపరచమని నీ దయగలిగిన పాదముల చెంతనైనా ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. నీ ప్రజలకు మీరు తండ్రి అనుదినము తోడయ్యుండి నీ కృపను వర్తిల్ల చేయమని మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.